కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు నుంచి సిటీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిటీ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా న్యాయవాదులు, పురుష న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతులు కూడా We want justice! 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 No means no! No means no! No means no! Respect the gender! Who you are! Respect the gender! Who you are! We want to be safe! We want to live! We want to be safe! Not to the gender! Who you are! No means no! No means no! We want to be safe! We want to be safe! Not to be raped! రక్షణ కల్పించాలి. We want justice. We want justice. We want justice. We want justice. మహిళలపై అత్యాచారాలను మహిళలపై అత్యాచారాలను మహిళలపై మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఈ రోజున ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఉద్యమించి రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి పడింది అని అంటే చాలా శోచనీయంగా ఉంది. 11 మంది ఎంపీలు కోల్కతా నుంచి అంటే ఆ గవర్నమెంట్ నుంచి వెళ్ళారు. ఒక్క ఎంపీ కూడా నోరు తెరవల. అందులో 2 లేడీ డాక్టర్స్ ఉన్నారు. 11 మంది లేడీ ఎంపీలు రిప్రజెంటేషన్ చేస్తుంటే ఇండియా తరఫున, మరి వాళ్ళకి స్టేట్ తరఫున రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఒక్క లేడీ కూడా మాట్లాడలేదు. మరి వాళ్ళ సోల్స్ ఏమన్నా డెవిల్స్కి ఏమన్నా అమ్ముకున్నారేమో మనకి తెలియదు. చాలా శోచనీయంగా ఉంది. ఈ రోజున ఏ రోజైతే అన్యాయం జరిగిందో అదే రోజున ప్రిన్సిపాల్ రిజైన్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అదే రోజు రిజైన్ చేసి అదే రోజు వేరే మెడికల్ కాలేజీలో చేరాడు. అసలు ఎక్కడన్నా జరుగుతుందా వింత? చూడండి ఎంత ఆ గవర్నమెంట్లో వింతలు జరుగుతున్నాయంటే అసలు ఎలా రిజైన్ చేస్తాడు? జరిగిన రోజు అదే రోజు వేరే కాలేజీలో ప్రిన్సిపాల్గా చేరాడు. ఈ రోజున లైవ్ డిటెక్టివ్ పెడుతున్నారు ఆ ప్రిన్సిపాల్ గారికి, ఆ ఇంక్లూడింగ్ ముద్దాయితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్కి ఇంకా 4 డాక్టర్స్కి కూడా లైవ్ డిటెక్టివ్ పెడుతున్నాడు. ఒక ప్రిన్సిపల్కి, ఒక డాక్టర్ మెడికల్ కాలేజీని రన్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్కి లైవ్ డిటెక్టివ్ని పెట్టే గతి పట్టిందంటే భారతదేశంలో రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ముందుకెళ్తున్నాయి అనేది మీరందరూ కూడా మీడియా వాళ్ళు వెలుగులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. మరి నిర్భయాలు తెచ్చారు, ఆ యాక్ట్లు అన్నారు, కానీ ఏవి కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఇలా నీరు గారిపోతున్నాయి. వెంటనే ఇందాక మా సోదరి చెప్పినట్లు ముస్లిం కంట్రీస్లో వెంటనే అమలు జరుపుతారు. వీళ్ళేదో మహారాజా పోషకల్లాగా గవర్నమెంట్ వారి డబ్బుతోటి వాళ్ళని కొన్ని రోజుల పాటు జరగటం, ఇన్వెస్టిగేషన్ అంటాం, సిబిసిఐడి వాళ్ళకి అప్లై చేయడం, ఇదంతా కూడా వేస్ట్. కాలేజీని మూసేయకుండా చక్కగా మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోకుండా ఆ ప్రిన్సిపాల్ గారు వెంటనే తప్పించుకొని ఇంకో దానిలో చేరాడంటే చాలా శోచనీయమైన విషయం. దానికి మేమందరం కూడా న్యాయవాద తరఫు నుంచి మేము ఖండిస్తూ ఈ రోజున రోడ్డు మీదకి ఇలా వచ్చేసి మీ అందరి ముందు నిలబడి ఉద్యమించాల్సినటువంటి అవసరమైంది. మా అందరి తరఫున కూడా మేము చనిపోయినటువంటి ఆ డాక్టర్ యొక్క ఆత్మకు శాంతి కోరాలని, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కడుపు కోతను ఈ గవర్నమెంట్ చూడాలని చెప్పేసి ఆ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద అందరూ కూడా ప్రెషర్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి న్యాయం ఇమీడియట్గా జరగాలని అక్కడున్న అధికారులందరినీ కూడా దాని వెనుకున్నటువంటి ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళ బంధువులందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పనిష్ చేయాలని ఇమీడియట్గా మేము కోరుకుంటూ మీకు
ఈనాడు ఈ విధంగా లేడీ న్యాయవాదులు మరి జెంట్స్ న్యాయవాదులు అందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితిని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయితే ఈ అన్యాయం జరిగిందో వాళ్ళ ద్వారా ఈ విధంగా రోడ్డు మీద నిలవాల్సిన అవసరం వచ్చింది. ఏంటి భారతదేశం అంటే? సంస్కృతులు కలిగిన దేశము, వేద పారాయణం చేసిన దేశము, ఉపనిషత్తులను చదివిన దేశము, చిన్నప్పటి నుంచి ఆ విధమైన పాఠశాలలో పెరుగుతూ వచ్చిన విద్యార్థులు వీళ్ళందరూ. కానీ ఏమైంది? వీళ్ళ చదువులు ఏమైంది? వీళ్ళ సంస్కారం ఏమైంది? వీళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా వీళ్ళు పెంచారు? వాళ్ళకి అమ్ములు లేరా? అక్కజనులు లేరా? వారి భార్యలు లేరా? వాళ్ళకి పిల్లలు లేరా? రేపు ముందుగతి వారిది ఏమిటి? ఎందుకు పోలీసు యంత్రాంగం ఇంత నిదానం చేస్తుంది? ఎందుకు అందరినీ అరెస్ట్ చేయలేకపోయింది? ఇతర దేశాలు, ముస్లిం దేశాలు నేరం జరిగినటువంటి 15 నిమిషాల్లో నడి రోడ్డు మీద వాళ్ళు నించోబెట్టి అందరి ముందు ఖరాఖండిగా ఉరి శిక్ష తీస్తారు. ఎందుకు మన రాష్ట్రాలు ఈ విధంగా జరుగుతుంది? ఏమిటి కారణం? రాజకీయ శక్తుల, కులమా, ఇంకా విద్రోహ శక్తుల? ఎవరి ముందు దీన్ని నడిపిస్తారు? ఈ సంగతులన్నీ ఖచ్చితంగా మీడియా ముందుకు ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏంటి ఉన్నత సంస్కృతి కలిగిన భారతదేశం, మరి ప్రపంచ దేశాల్లో ఉన్నత సంస్కృతితో నిండిన భారతదేశం ఈరోజు ఆడబిడ్డలందరూ ఈ విధంగా ఎంతమందిని బలి చేస్తారు? ఎంతమంది జీవితాలను బలి చేస్తారు? చూడండి, ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో ఆడవాళ్ళు ముందుకొచ్చారు, ఈ ఉద్యమంలో కూడా వాళ్ళకి శిక్ష పడేంత వరకు, వాళ్ళని శిక్షించేంత వరకు సరైన న్యాయస్థానాలు మనకున్నాయి. ఎందుకు వెనకంజ వేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందండి? అక్కడ ఉన్న డాక్టర్లు ఏం చేశారండి? వాళ్ళు మనుషులు కదా? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? వీటన్నిటి గురించి చర్చించాల్సిన అవసరం ఎంత ఉంది? చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉన్నది? కాబట్టి ఈ పక్షంగా నేను తెలియజేసేది ఏంటంటే, అందరిలోనూ చైతన్యం రావాలి. ఎవరైతే ఇక్కడ మీడియా తీసుకుంటున్నారో వాళ్ళలో కూడా చైతన్యం రావాలి. చిన్నదానికి పెద్దానికి పరిగెత్తిపోవడం కాదు. ఏది న్యాయము అనేది కరెక్ట్గా మీడియాలో మీరు కూడా ప్రచురణ చేయాలి. మీడియాలో ప్రచురణ చేస్తేనే అది పై స్థాయికి వెళ్ళిపోతుంది. మా ఐక్యతని వర్ధిల్లు చేయాలని మరి ఖచ్చితంగా వారికి శిక్ష పడాలి. అది కూడా మరణ శిక్ష పడాలని చెప్తూ ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ